దేవుడే సమకూర్చన తన భక్తుడైనటువంటి పునీత పాదువాపుర అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు ఏ విధముగా తన బిడ్డలకు అవసరమైనటువంటి వాటిని సమకూరుస్తారు అన్నటువంటి విషయము ఈ అద్భుతము ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంది. రోము నగరంలో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనది చాలా పేద కుటుంబము. ఉద్యోగము కోసము ఆయన తిరగని చోటంటూ లేదు, వెళ్ళని ఆఫీస్ అంటూ లేదు. రోము, నేపిల్స్ ఈ రెండు నగరాలలో కూడా కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నాడు. అయినా సరే ఆయనకు ఎక్కడ చిన్న ఉద్యోగము కూడా దొరకలేదు. తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని మదనపడుతూ ఉన్నాడు. నిరాశ తప్ప తన జీవితంలో ఏమీ మిగలలేదు. అదే సమయంలో జూన్ 13వ తేదీ పునీత అంతోని వారి పండుగ వచ్చింది. తన సకుటుంబం సమేతముగా ఆయన అంతోని వారి దేవాలయానికి వెళ్ళి దివ్య బలి పూజలో పాల్గొని మంచి పాప సంకీర్తనము చేసి కుటుంబమంతా కూడా దివ్య బలి పూజలో పాల్గొన్నారు. అందరూ కూడా కన్నీటితో పునీత అంతోని వారిని ప్రార్థించారు. ఈ కష్టాల నుంచి తమను గట్టెక్కించమని, ఆకలి బాధల నుంచి తమను రక్షించమని చెప్పి ఆ పునీత అంతోని వారిని ప్రార్థన చేశారు. ఆ దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతూ ఉన్నారు. ఆ రోజు కూడా తమకు తినడానికి ఏమీ లేదు. ఏం చెయ్యాలి అని చెప్పి మదనపడుతూ వాళ్ళు వెళ్ళేటువంటి సమయంలో ఒక అపరిచితుడు వారికి ఎదురుపడ్డాడు. కుటుంబం అంతా కూడా అంతటి బాధాకరంగా ఏడ్పు ముఖాలతో ఏడ్చుకుంటూ వెళ్ళడం చూసి విషయం ఏమిటి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. వీళ్ళు తమ బాధను వెళ్ళబోసుకున్నారు. ఆయన ఉదార స్వభావముతో తన దగ్గర ఉన్నటువంటి డబ్బు తీసి వారికి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏమిటి వివరాలు తెలుసుకున్నటువంటి ఆ మనిషి వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి తన సేవకుడి ద్వారా అవసరమైనటువంటి సరుకులు, భోజన పదార్థాలు కొన్ని రోజులకు సరిపడా వారికి పంపిస్తూ ఉన్నాడు. ఇది చూచినటువంటి ఆ కుటుంబము చాలా సంతోషించింది. అంతోని వారి ద్వారా దేవుడికి ధన్యవాదాలు తెలియచేసింది. ఎలా ప్రార్థన చేసి ఎలా వచ్చామో లేదో దేవుడు ఎంతగా తమను కరుణించాడు అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. మరి తిరిగి ఇవి అయిపోయిన తర్వాత ఏమిటి అనేటువంటిది మనస్సులో ఉన్నప్పటికీ కూడా దేవుడు చేసినటువంటి పునీత అంతోని వారి ద్వారా చేసినటువంటి ఆ మేలులకు అంతోని వారి ద్వారా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నారు. కాసేపు గడిచిన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి ఒక ఉత్తరం వస్తూ ఉంటుంది. ఆ ఉత్తరాన్ని తీసి చదివినటువంటి ఆ విద్వాంసుడి ఆనందానికి, ఆ కుటుంబ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి కథీడ్రల్లో ఆయనను సంగీత విద్వాంసుడిగా ఎన్నుకొన్నట్లు అక్కడ నుంచి జాబు వచ్చింది. తన కష్టాలన్నీ ఈ రోజున అంతోని వారి పండుగ రోజున దేవుడు ఎలా తీర్చారు అనేటువంటిది వాళ్లను సంభ్రమాచర్యాలలో ముంచివేసింది. అంతోని ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. తమ కష్టాలు ఇక పూర్తిగా తొలగిపోయాయి. అంతోని వారు ఎంతగా తమను ఆదుకున్నారు అని చెప్పి ఆ కుటుంబము జీవితాంతము కూడా అంతోని వారి ఎడల భక్తి కలిగి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నారు. ఈ అద్భుతము మనకు చక్కటి పాఠాలను లేక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. ఏమిటి అంటే దేవునిపై నమ్మకము ఉంచినట్లయితే దేవుడు తన భక్తుల ద్వారా మన అవసరాలను తీరుస్తూ ఉంటారు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి దేవుడు బలి ఇవ్వమన్నప్పుడు బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళేటప్పుడు
దారిలో ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు, నాయన మరి బలికి కావలసినటువంటి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ బలి గొర్రె పిల్ల ఏది అని చెప్పి అమాయకంగా అడుగుతూ ఉన్నాడు. తననే బలిగా సమర్పిస్తాడు అన్నటువంటి విషయం తెలియక తండ్రి చెబుతూ ఉన్నాడు, అబ్రహాము నాయన దేవుడే సమకూరుస్తాడు. చాలా చక్కనైనటువంటి మాట. దేవునిపై అబ్రహాముకు ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, దేవుడే సమకూరుస్తాడు. తన ఏకైక కుమారుణ్ణే బలి ఇవ్వమన్నారు, ఆయన ఏదో ఒకటి దేవుడే చేస్తారు అన్నటువంటి నమ్మకము. అలాగే ఈ పేద విద్వాంసుడు కూడాను దేవునిపై భారము వేశాడు. పునీత అంతోని వారు ఖచ్చితంగా తమకు సాయము చేస్తారు అన్నటువంటి నమ్మకము ఉంది. ఈ విశ్వాసము ఎప్పుడైతే మనలో ఉంటుందో వాళ్ళకు మాదిరిగా ఆ క్షణములోనే మనకు దొరకకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా దేవుడు అవసర సమయంలో సాయం చేస్తారు. వాళ్ళకు కూడా అప్పటికప్పుడు ఆ రోజు అది జరిగింది, కానీ అంతకుముందు వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఎంతగా వాళ్ళు తమ ఉద్యోగం కోసమో వెతల పడుతూ ఉన్నారు, పోషణ కోసము ఎంత బాధపడ్డారు, కానీ వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవునిపై తమకున్న నమ్మకాన్ని, అంతోని వారిపై తమకున్నటువంటి భక్తిని సడలనివ్వకుండా వాళ్ళు ఆ రోజు అందరూ కలిసి మంచిగా పాప సంకీర్తనం చేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించారే, అదే వారికి పరిపూర్ణ మేలును సమకూర్చేటట్లు చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవునిపై నమ్మకము, విశ్వాసము అనేటువంటిది ఎట్టి పరిస్థితులలో మనము కోల్పోకూడదు. రెండవది, మన ప్రయత్న లోపము అంటూ ఉండకూడదు. మనం చాలాసార్లు దేవుడేది అకస్మాత్తుగా వచ్చి అద్భుతం చేయాలనుకుంటాము మన జీవితాల్లో. మన చదువుల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు మనకున్నటువంటి సాధక బాధకాలన్నింటిలో కూడా దేవుడు ఎలా చేతో తీసివేసినట్లు అన్నీ కూడా తీసివేయాలి అనుకుంటాము, కానీ అది పొరపాటు ఆలోచన. దేనికైనా సరే మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం ఒకవైపు చేస్తూనే రెండవ వైపు దేవుని మీద ఆధారపడాలి. ఆ పేద సంగీత విద్వాంసుడు ఏం చేశాడు, మొదటి నుంచి అక్కడ గుళ్ళో కూర్చొని దేవుణ్ణి ప్రార్థన చెయ్యాల, తనకు ఉద్యోగం తెప్పించమని, లేక అంతోని వారిని అడగలేదు. ఆయన ఒకవైపు వారి ఎడల భక్తి ఉంచుకుంటూనే కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్నాడు. ఇటు రోము నగరంలోనూ అటు నేపుల్స్లో కూడాను, రెండు పట్టణాలలో ఎక్కడైనా చిన్న ఉద్యోగమున్నా దొరుకుద్దేమోనని చెప్పి తన ప్రయత్నం తాను చేశాడు. చివరకు ఆ ప్రయత్నము ఫలించింది. ఇది అదే విధముగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. అందుకే ఆంగ్ల భాషలో ఒక సామెత ఉంది, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అని. అంటే ఎవరైతే తమకు తాము సాయం చేసుకుంటారో వారికి దేవుడు సహాయం చేస్తారు. నీ ప్రయత్నం అంటూ లేకుండా కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే దేవుడు వచ్చి మనకు సహాయం చేయరు ఎప్పుడూ కూడా. దేవుడు మనకు శక్తి ఇచ్చారు, తెలివి ఇచ్చారు, మేధస్సు ఇచ్చారు, కాళ్ళు చేతులు ఇచ్చారు. వీటితో మనం చేయగలిగినటువంటి ప్రయత్నాన్ని మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అలా చేసేటప్పుడు మనము దైవ సహాయాన్ని అర్థించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రయత్నాన్ని ఫలించేటట్లు చేస్తారు. నీవు సంతోషముతో ఉండేటట్లు చేస్తారు, శాంతి సమాధానాలతో ఉండేటట్లు చేస్తారు. అలా కాకుండా సోమరిపోతుల్లో ఉండి అన్నీ మన కాళ్ళ దగ్గరికి రావాలి అనుకుంటామే, అలాంటప్పుడు ఉన్నది కూడా పోతుంది అనేటువంటి విషయాన్ని మనము ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. కాబట్టి ఈరోజున పాదువాపుర అంతోని వారిని స్మరించేటువంటి సమయంలో దేవుడు చేసేటువంటి మేలులన్నీ కూడా మన జీవితాలలో చాలా సమయాల్లో చాలా రకాలుగా ఇలాంటి మేలులు జరిగే ఉంటాయి. కాబట్టి అలా దేవునిపై మనము సంపూర్తిగా ఆధారపడి మనలో ఎలాంటి ప్రయత్న లోపము లేకుండా మన వంతుగా మనము ప్రయత్నం చేసేటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించమని పునీత అంతోని వారి ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.